జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాల మీద గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. ఆకాశంలో గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకి మారినప్పుడు, అంటే స్థానచలనం అయినప్పుడు మన భూమి మీద ఉన్న మనుషుల ఆలోచనలు, పనులు మరియు ఫలితాలలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పుల వల్ల కొందరికి అదృష్టం కలిసొస్తే మరికొందరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా బుధగ్రహం గురించి చెప్పుకోవాలంటే దీనిని గ్రహాల రాజకుమారుడని పిలుస్తారు. మన తెలివితేటలు, మనం మాట్లాడే పద్ధతి, బిజినెస్ నాలెడ్జ్ మరియు లాజికల్ థింకింగ్ అన్నిటికీ ఈ బుధగ్రహణమే ముఖ్య కారణం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఫిబ్రవరి 25వ తేదీన బుధుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తూ మధ్యలో పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నక్షత్రం మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు మరియు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బుధగ్రహం అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది మన మెదడు పనితీరుకు ముఖ్యమైన సంకేతం. ఎవరైనా చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారా లేదా ఎవరైనా అద్భుతంగా మాట్లాడుతున్నారన్నా దానికి కారణం వారి జాతకంలో బుధుడు స్థానం బలంగా ఉండటమే. ఈ బుధుడు 2026 ఫిబ్రవరి 25వ తేదీన పూర్వభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి గురుగ్రహం. గురుడు అంటే జ్ఞానం మరియు అదృష్టానికి చిహ్నం. బుధుడు మరియు గురుడు ఇద్దరు కలిస్తే, అంటే బుధుడు గురుడి నక్షత్రంలోకి రావడం వల్ల తెలివితేటలు మరియు జ్ఞానం రెండు కలిసి వస్తాయి. దీనివల్ల సమాజంలో పెను మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉండేవారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మరియు సొంతంగా బిజినెస్ చేసేవారికి ఈ టైం చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో విపరీతంగా లాభాలు కనిపిస్తాయి. మొదటిగా వృషభ రాశి వారి గురించి వివరంగా మాట్లాడుకుంటే వీరికి ఈ మార్పు ఒక వరం లాంటిది. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. కానీ కొన్నిసార్లు వీరికి సరైన గుర్తింపు లభించదు. అయితే ఈ 2026 ఫిబ్రవరి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు ఆఫీసులో చేసే పనికి పై అధికారులు ఫిదా అయిపోతారు. వారి దగ్గర నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్లో ఈ సమయంలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీ శాలరీ పెరగడమే కాకుండా మీకు అదనపు బాధ్యతలు కూడా ఇస్తారు. ఇది మీ కెరియర్ గ్రోత్కు చాలా ప్లస్ అవుతుంది. బిజినెస్ చేసే వృషభ రాశి వారు ఈ టైంలో కొత్త అగ్రిమెంట్స్ మీద సైన్ చేసే అవకాశం ఉంది. ఈ అగ్రిమెంట్స్ వల్ల మీ ఫ్యూచర్లో భారీ లాభాలు వస్తాయి. భారీగా ధనం కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే మీకు రావాల్సిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణిగి అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో మీకు మంచి వార్తలు అందుతాయి. మీ ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా మెరుగుపడుతుంది. ఒక రకమైన కొత్త ఎనర్జీ మీలో కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. తులారాశి వారి విషయానికి వస్తే బుధుడి నక్షత్రం మార్పు వీరికి సామాజికంగా చాలా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తులారాశి వారు ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఇష్టపడతారు. ఈ ఫిబ్రవరి 2026 నుంచి మీరు సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అంటే మీరు చెప్పే మాటలను 10 మంది వింటారు మరియు గౌరవిస్తారు. రాజకీయంలో ఉన్నవారికి లేదా లీడర్షిప్ రోల్స్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయం. కొత్త పదవులు చేపట్టే అవకాశం ఉంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడంలో మీరు సక్సెస్ అవుతారు. మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే, అంటే రైటింగ్, పెయింటింగ్ లేదా సినిమా రంగంలో ఉంటే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సక్సెస్ సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఆర్థికంగా చూస్తే మీరు కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. ఇల్లు కట్టాలని ప్లాన్ చేసేవారికి ఈ టైంలో పనులు చకచకా సాగిపోతాయి. గృహయోగం కనబడుతుంది. మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఒకవేళ మీరు సింగిల్ అయితే మీకు ఈ సమయంలో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ మాట తీరులో ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. దీనివల్ల మీరు ఎవరినైనా ఈజీగా ఇంప్రెస్ చేయగలుగుతారు. నెగిటివ్ ఆలోచనలు వదిలేసి పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఇది సరైన సమయం. ధనుసు రాశి వారి గురించి చెప్పుకోవాలంటే వీరికి అదృష్టం అంటే లక్ అనేది వెన్నంటే ఉంటుంది. ధనుసు రాశి వారికి బుధుడు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి రావడం వల్ల విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా
అక్కడ జాబ్ చేయాలన్నా మీకు లైన్ క్లియర్ అవుతుంది. అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి ఈ టైం చాలా గోల్డెన్ పీరియడ్ లాంటిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మునుపెన్నడూ లేనంతగా పెరుగుతాయి. దీనివల్ల మీరు కష్టమైన పనులను కూడా డెడ్ లైన్ లోపు పూర్తి చేయగలుగుతారు. ఫైనాన్షియల్గా మీకు ఊహించని విధంగా ధనం లభిస్తుంది. అంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇప్పుడు మీకు లాభాలతో తిరిగి వస్తాయి లేదా లాటరీ లాంటివి తగిలే అవకాశం ఉంది. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. మీ తండ్రి వైపు నుంచి మీకు వస్తున్న ఆస్తులు లాభాలు చేకూర్చవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆ ప్రయాణాల వల్ల మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ బిజినెస్కి లేదా కెరియర్కి చాలా ఉపయోగపడతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఈ సమయంలో చాలా యాక్టివ్గా ఉంటారు. దేవాలయాన్ని సందర్శించడం లేదా దైవ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీనరాశి వారి విషయానికి వస్తే బుధుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి దీని ప్రభావం మీ మీద డైరెక్ట్గా ఉంటుంది. మీ ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైనా విషయంలో కన్ఫ్యూజన్లో ఉంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో మీకు ఒక స్పష్టత లభిస్తుంది. మీ తెలివితేటలతో మీరు మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. మీ కొలీగ్స్తో మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. మీరు టీం లీడర్గా ఉంటే మీ టీం మెంబర్స్ నుంచి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బిజినెస్ చేసే మీనరాశి వారు ఈ సమయంలో తమ బిజినెస్ని ఎక్స్పాండ్ అంటే విస్తరించడానికి ప్లాన్ చేస్తారు. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడం లేదా కొత్త ఏరియాలలో మీ సర్వీస్ని స్టార్ట్ చేయడం వంటివి జరుగుతాయి. మీ నెట్వర్క్ చాలా పెద్దదవుతుంది. పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తిండి విషయంలో నియమాలు పాటిస్తే చాలా మంచిది. యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక క్రియేటివిటీ కనిపిస్తుంది. దీనివల్ల మీకు అందరి ప్రశంసలు దక్కుతాయి. ఇక సాధారణంగా చూసుకుంటే బుధగ్రహం పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవం వస్తుంది. మీడియా, జర్నలిజం మరియు సోషల్ మీడియాలో ఉండేవారికి ఇది చాలా మంచి సమయం. సమాచారాన్ని ఇతరులకు చేరవేయడంలో కొత్త పద్ధతులు వస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ఉండేవారికి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ పెరగడం మరియు ఎకనామిక్స్ పాజిటివ్ మార్పులు కూడా రావడం మనం గమనించవచ్చు. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుస్తుంది. టెక్నాలజీ పరంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగంలో కొత్త అప్డేట్స్ రావచ్చు. ఈ మార్పులన్నీ సామాన్య మనుషుల జీవితాలను సులభతరం చేస్తాయి. ప్రతి వ్యక్తి తన జాతకంలో బుధుడిని బలోపేతం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించవచ్చు. బుధుడు అంటే పచ్చదనం కాబట్టి మొక్కలు నాటడం లేదా పచ్చని చెట్లు ఉన్న చోట్ల సమయం గడపడం వల్ల బుధుడి అనుకూలత పెరుగుతుంది. అలాగే ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం లేదా పచ్చగడ్డిని ఆవులకు మేతగా వేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆకుకూరలు గోమాతకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. బుధవారం రోజు వినాయకుడిని పూజించడం వల్ల బుధ గ్రహ దోషాలు పోయి అంత శుభం జరుగుతుంది. మీ మాటల్లో సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మరియు స్పష్టంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం వల్ల కూడా బుధుడు మీకు సహకరిస్తుంటాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, కానీ కష్టపడడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం చేసే పనులలో వేగం పెంచాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. 2026 ఫిబ్రవరిలో జరిగే ఈ మార్పు దృష్టిలో పెట్టుకొని వృషభం, తుల, ధనస్సు మరియు మీనరాశి వారు తమ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలి. మీ కెరియర్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ రాబోయే అవకాశాలను అందిపుంచుకోవడానికి రెడీగా ఉండండి. ఈ సమయం మళ్ళీ రాదు కాబట్టి దీనిని పూర్తిగా వాడుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే ఈ బుధగ్రహం మార్పుని మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మరియు మీ కృషి కలిసి మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. రాబోయే కాలం మీకు అన్ని విధాలుగా కలిసి రావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.